వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్టు, ఫిలిం క్రిటిక్, రాజకీయ విశ్లేషకులు అయినటువంటి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించిన వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్, ఇప్పుడు ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో 13 మందిని అరెస్ట్ చేస్తారు ఇప్పటివరకు. ఈ సుదీర్ఘమైన అరెస్టుల్లో 2021లో మొదలైంది. ఇది నవంబర్లో అది లిక్కర్ పాలసీని రద్దు చేశారు. అప్పటి మరి ఇప్పటిదాకా ఇంత సుదీర్ఘ 2 years దాటింది. ఇంత టైం పడడానికి కారణం ఏంటి? 13 మందిని అరెస్ట్ చేశారు. 13వ వ్యక్తిగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. అసలు ఇది మీకు ఎలా అనిపిస్తుంది? ఈ యొక్క అరెస్టుల పర్వాన్ని చూస్తే ఎందుకు ఇంత టైం తీసుకున్నారు, ఎలక్షన్ల ముందు చేయడానికి కారణం ఏంటి అనేది కామన్ జనాల్లో రకరకాలటువంటి ఆలోచనలకు దారితీస్తుంది. మీ యొక్క విశ్లేషణలో ఇది ఏమై ఉంటుందంటారు? అసలు ఏంటి జరగబోయేది ఏంటి? ఎలక్షన్ కోణం నుంచి ఫస్ట్ మాట్లాడుకుంటే, లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కవితని రామ్మ అని పిలిస్తే, ఓ కవిత రేపురా రేపు వెళ్తుంది, మళ్ళీ నవ్వుకుంటూ వస్తుంది. కావాలనే బీజేపీ వదిలేస్తుంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది జనాల్లో. సో వాళ్ళు కూడా నమ్మేశారు, అవును ఇంత పెద్ద స్కామ్ అవుతుంది, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఈవిడేంటి ఇలా వెళ్తుంది అలా వస్తుంది, ఇలా వెళ్తుంది అలా వస్తుంది, సిసోడియా గారిని అరెస్ట్ చేశారు. అంతమందిని అరెస్ట్ చేసిన తర్వాత ఈవిడెందుకు నవ్వుకుంటూ వెళ్తుంది, నవ్వుకుంటూ వస్తుంది? లేదేమోలే, నిజంగా పాపం వీళ్ళకేం తెలియదేమో కొన్నిసార్లు. అదేంటి అరెస్ట్ అయిన ప్రతి ఒక్కడు అప్రూవర్ మరి ఈమె పేరు చెప్తుంటే, ఆ సుకేష్ కూడా నేనే తెచ్చిచ్చాను బాబు అని జైలు నుంచి ఉత్తరాలు రాస్తుంటే మరి సంబంధం లేకుండా ఎలా ఉంటది? అవునేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనేమో, బలంగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి పాపం వీళ్ళకి దారుణంగా ఆ ఓట్ పర్సంటేజ్ అంతా పడిపోయింది. కాంగ్రెస్ మంచిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, బాగానే జరిగింది. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ కూడా ఆ తప్పు జరగొద్దు అని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటెట్లా అవుతుంది? అన్ని బూతులు తీరుతుంటే కేసీఆర్, ఇక్కడ తమిళసై ఏమో ఈయన తెచ్చిన ప్రతి బిల్లుని కొట్టేసి మొహన కొడుతుంది. నేనేమో ఆర్టీసీ వీళ్ళని నోర్మయ్య అంటుంది, ఈడ ఎమ్మెల్సీలను తీసుకెళ్లి నువ్వు కోటాలు ఏదో ఇవ్వు అంటే వాళ్ళ దగ్గర రానివ్వట్లేదు. ఇన్ని చేస్తుంది. మోడీ గారు వచ్చినప్పుడు ఈయన మూతి తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు, నేను రాను అని తలసాని శ్రీనివాస్ యాదవ్ ని పంపిస్తున్నాడు. ఇన్ని జరుగుతుంది, కళ్ళ ముందేమో ఇంత జరుగుతుంది. మోడీ వచ్చేమో నా కొడుకుని సీఎం చేయమని కేసీఆర్ నన్ను అడిగాడు, ఆయన ఇది అని ఆయన చెప్తున్నాడు. ఈవిడేమో అరెస్ట్ చేయట్లేదు. ఇదంతా ఎట్లా చూడాలనే ఆ కన్ఫ్యూజన్ కి తెరదించాలని చెప్పేసి ఈవిడ అరెస్ట్ అయిపోయింది. అది బాగానే ఉంది. ఇకపోతే ఈ రాజకీయంగా కన్ఫ్యూజన్ ఉన్నా లేకున్నా కవిత అరెస్ట్ తథ్యం. బికాజ్ లోపల ఆల్రెడీ అంతమంది ఉన్నారు, ఎవరిని తట్టినా అన్ని వేలు కవిత మొత్తం కవిత చేసింది. అసలు వీళ్ళు ఏం చేశారంటే, కేజ్రీవాల్ పాప ఆయన సామాన్యుడిగా నుంచి సీఎం అయ్యాడు. సీఎం అయిన తర్వాత రాజకీయ నీరు బాగా పట్టింది. ఎప్పుడైతే కేసీఆర్ అన్ని రాష్ట్రాలకి నేను కొత్త కూటమి 3rd ఫ్రంట్ 4th ఫ్రంట్ ఆ ఫ్రంట్ అని చెప్పేసి అందరిని కలుపుకోవడానికి వెళ్ళాడు, మీటింగ్లు పెట్టాడు. అప్పుడు చెడిచారు వీళ్ళందరినీ. బాబు నువ్వేదో సామాన్యుడు అంటున్నావు, ఇప్పుడే సంపాదించుకోయా, నేను అడిగేవాడు ఎవడో ఉన్నాడు, ఎందుకు వచ్చినావు? పో నువ్వు సంపాదించుకోకు, నీకు 100 కోట్లు ఇస్తాం, అమలు చేసుకుని బిజినెస్, లిక్కర్ బిజినెస్ బాగుంటది, నీకు తెలియదు, మేము అదమ్ముకునే తెలంగాణలో ఎంత చక్కగా ఉన్నాము, ఎంత బాగున్నాం, చూడు మా మొహం చూడు ఎంత వెలిగిపోతున్నాయి, నువ్వెందుకు నీ మొహం చూడు ఎంత జిడ్డు గారుతుందో, నీకు తెలియదు ఇట్లాంటివన్నీ. సరే నువ్వు చేయకపోతే చేయకు, నీకు మేము చేసుకొని ఎంతో కొంత నీకు ఇస్తా ఉంటాంలే. దీనికి మన అక్రమ మార్గంలో వచ్చే డబ్బుని సక్రమంగా మార్చడానికి, మనీ లాండరింగ్ చేసేయడానికి మాకు సుకేష్ ఉన్నాడు, ఇంకా వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరి చేత నేను చేపిస్తా. ఇకపోతే ఒక హోటల్ రూమ్ తీసుకొని అదే పనిగా 11 నెలలు మీటింగ్లు అయ్యాయి. మద్యము ఈ పక్క రాష్ట్రంలో కూడా యాక్చువల్గా చెడగొట్టాడు, జగన్ ని చెడగొట్టింది వీళ్ళే, కేసీఆరే. అది ఇంకా బయటికి రాలా యాక్చువల్గా చెప్పాలంటే. ఆయన అసలు మద్యపానమే నిషేధిస్తా అని చెప్పిన తర్వాత వీళ్ళు వెళ్ళి, బాబు ఉన్న ఆదాయమే అది, నువ్వు దీన్ని నిషేధించి ఏం చేస్తావు, ఓ పని చేయి మనమే చేద్దాం, రకరకాల మోడల్ నేను కావాలంటే నేను సప్లై చేస్తాను, నీకు 300 కమ్ము 400 కమ్ము, ఆ పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెట్టు, నిన్ను ఎవడు అడుగుతాడు, పో సంపాదించుకో అని చెప్పాడు. ఇదేదో బాగుంది అని చెప్పి ఆయనకి నచ్చింది. అట్లాగే ఢిల్లీ సీఎం ని కూడా పాడు చేశారు వీళ్ళు. అంతే, తెలీదు ఆయనకి నిజంగా ఇవన్నీ. అమాయకుడే పాపం. అంటే కకృతి పడ్డం తప్పే, కాకపోతే ఈ రకంగా కూడా బిజినెస్ చేసుకోవచ్చు అని ఆయనకు తెలియదు, సామాన్యుడే. సో పాప ఆయన కూడా మంది అవుతాడో లేదో మనకు తెలియదు, కానీ వీళ్ళు వెళ్ళి నాశనం చేశారు. ఈ కవిత కనుక ఈయన పిల్లై ఈయనతో బిజినెస్ చేసి నాతో చేసినా ఒకటే, నేను చెప్పినట్టే ఈయనని పెడుతున్నా, ఇంకా వీళ్ళందరూ కూడా మనకు పెట్టుబడులు పెడతారు, ఇలా ఇలా చెయ్యి, నీ 32 జోన్లు ఉన్నాయి కదా, ఆ 9 జోన్లు నాకు ఇచ్చేయి, ఎట్లా బిజినెస్ చేయాలో నేను చేసి చూపిస్తాను నీకు అని చెప్పేసి ఆయన మొత్తం నాశనం చేసి
హిప్నటైజ్ చేసి వచ్చేసారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళందరిని అరెస్ట్ చేస్తే కవిత 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 అంటారు, అప్రూవల్గా మారి కవిత పేరు చెప్తున్నారు. కవిత కూడా తప్పించుకోవచ్చు, నాకేం తెలియదు కేజ్రీవాల్ అని చెప్పేసి కవిత తప్పించుకోవచ్చు అప్రూవల్గా మారి. కానీ కవిత తప్పుకోవాలా, అప్రూవల్గా మారలా. తెలివిగా ఏం చేసింది, వాళ్ళందరినీ ఈడీ 3rd డిగ్రీ ప్రయోగించి బలవంతంగా చెప్పించింది. తలకు కాలు కట్టేసి ఇట్లా చెప్పి చెప్పు 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 అంటే చెప్పేశారు వాళ్ళు. రేపటి రోజు ఒకవేళ నేను కూడా నిజం చెప్పినా కవిత నిజం ఒప్పుకోలేదు, కావాలనే వాళ్ళు బలవంతంగా సూదులతో గుచ్చి గోర్లు బీకి నాకు చెప్పించారు అంతే. అట్లా బలవంతంగా చెప్పించారు అనుకోండి అని చెప్పేసి ఒక ప్రకటన రిలీజ్ చేసింది, నాకు 3rd డిగ్రీ జరగొచ్చేమో. అండ్ నెక్స్ట్ ఈవిడ దగ్గర తర్వాత కేజ్రీవాల్ తీసుకొచ్చారు. ఆయన ఏమో పాపం నన్ను అరెస్ట్ చేయొద్దండి అని సుప్రీంకోర్టుకో లేకపోతే మాకేం సంబంధం లేదు, వాళ్ళు ఏం చెప్తే అది విను కామ్గా కూర్చోండి. అది ఎప్పుడైతే వీళ్ళు విన్నారో గబగబా వెళ్ళిపోయారు, వెంటనే ఇంటికి పట్టుకొని వచ్చేసారు, ఫోన్లు గీన్లు అన్ని సీజ్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు కవిత విషయానికి వస్తే ఆవిడ అసిస్టెంట్లను కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టిన వాళ్ళ చెప్పు మీ మేడంకి ఎక్కడెక్కడ తీసుకెళ్ళింది, ఎవరెవరితో మీటింగ్లు పెట్టింది, నీకేమన్నా ఎవడన్నా పార్సల్ ఇచ్చి మీ మేడంకి ఇవ్వమన్నారా, మీ మేడం ఏమన్నా పార్సల్ ఇచ్చి పలానోళ్ళకి ఇవ్వమని చెప్పారా, ఇవన్నీ చెప్పు చెప్పు అని వీళ్ళని అడుగుతుంటే వాళ్ళు మాకేం తెలీదు అంటున్నారు. ఇంకా కవిత అంటావా, స్కామ్లు అంటే ఎలా ఉంటాయండి, ఎప్పుడు చిన్నప్పుడు చూసాను నాకు అసలు తెలియదే అన్నట్టు ఈవిడ వ్యవహారం ఇంకా కొత్తగా. మళ్ళీ వీళ్ళ అన్నయ్య ఏమో వాళ్ళతో కూడా గొడవలు పెట్టుకోవడం. ఇప్పుడు ఇవన్నీ ఇంకోటి వీళ్ళు తప్పించుకోవాలన్నా ఈవిడ అప్రూవల్ గా మారి చెప్పినా బయటకు వస్తాడు. ఇప్పుడు దస్తగిరి బయటికి రా నేనే నరికానని చెప్పి టీవీలో లైవ్ గా. ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు, బయట తిరిగాడు, నువ్వు కూడా అప్రూవల్ గా మారు, బయట తిరిగి ఆ కేసు ఎప్పుడో నడుస్తుంది, తప్పే ఉంది. ఆ కేసుని పొరాంగ్ చేయడానికి కూడా ఎవరో ఒకరు సహకరిస్తారు, కానీ అక్కడ కూడా నీకు మొహం లేకుండా చేసుకున్నావు. మోడీ గారు వచ్చినప్పుడల్లా కలవమంటే కలవలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళి కలవట్లా. ఎంత కాదని కూడా పార్టీ వేరైనా సరే ఆయన ప్రధాని, నేను చీఫ్ మినిస్టర్, ఆ ప్రోటోకాల్ ప్రకారం నేను కలవాలి. నాదే పార్టీ అయితే నాకేంటి, కలిశాడు బానే కలిశాడు. ఈయన ఎవరిని చేయాల, ఈయనకి నచ్చిన అంశాలన్నిట్లోనూ దూరంగా ఉన్నాడు, గవర్నర్ తో గొడవ పెట్టుకున్నాడు, ఇన్ని చేశాడు. మరి ఇప్పుడు వెళ్ళి నువ్వు కాళ్ళ మీద పడితే ఎవడు ఒప్పుకుంటాడు, దగ్గర రానివ్వరు. వీళ్ళన్నా ఇప్పుడు వెళ్ళి ఢిల్లీ వెళ్ళాడు, ఎవరి కాళ్ళ మీద పడాలో ఆయనకు తెలియట్లా. మా నాన్నే చేసింది తప్పే, పర్లేదు ఆయన్ని వదిలేయండి, నేను మీకు మంచిగా చేస్తానని ఈయన కాళ్ళు గడిగినా వాళ్ళు ఒప్పుకోరు. వీళ్ళు మళ్ళీ ఏదో చేసుకొని వస్తున్నారు అని 100% అరెస్ట్ అవుతుంది. ఆ లిక్కర్ స్కామ్ వాళ్ళు యాక్చువల్గా ఈవిడ ఎప్పుడైతే ఆయనకు చెప్పిందో ఆయనకు నచ్చి ముందు వెనక కూడా ఆలోచించకుండా సడన్ గా మద్యం పాలసీ ఎత్తేసాడు. సామాన్యుడు సీఎం అయితే ఇలాగే ఉంటాయి, మరి కొంచెం అటేడు ఇటేడు ఆలోచించుకోవాలా, దాని వల్ల వచ్చే డిఫికల్టీస్ ఇవన్నీ ఆలోచించుకొని ఒక్కసారి ముందుకెళ్ళాలి. ఏమవుతుంది, అర్ధరాత్రి 3 గంటల వరకు ఓపెన్ పెట్టాడు, ఎంత పడితే అంతకు అమ్ముకోమని చెప్పాడు. ఇన్ని మార్పులు ఒక్క రాత్రి చేశారు. తర్వాత రాష్ట్రపతి వచ్చి నాకు ఏదో అనుమానంగా ఉందండి అనగానే వెంటనే పాలసీ ఎత్తేసి ఈ పాలసీలో మేము కొన్ని మార్పులు చేసి త్వరలో కొత్త పాలసీతో మళ్ళీ కలుస్తాం, అంతవరకు సెలవు నమస్కారం అని చెప్పి ఎత్తేసి. డౌట్లు రావా? అవును, తీసేయటం. సీఎం స్థాయి వ్యక్తి ఇట్లా పిచ్చి పిచ్చిగా చేసేస్తా ఉంటే ఎవరికైనా డౌట్లు. 9,500 కోట్లు లాభం వస్తుందని చెప్పేసి ఆ పాలసీ పెట్టిన 35% ఆల్రెడీ వచ్చింది, అక్కడ లాస్ వస్తుందని చెప్పేసి తీసేయడం జరిగింది. మళ్ళీ అంతకుముందు కరోనా టైంలో వాళ్ళు కట్టినటువంటి ట్యాక్స్లు కూడా తిరిగి ఇచ్చారు. 30 ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వద్దు, ఆల్రెడీ ఇచ్చినవి కూడా ఇచ్చేసి రీఫండ్ చేశారు. ఇవన్నీ డౌట్లు రావా? ఎందుకు వస్తాయి, ఎందుకు ఊరుకుంటా? అప్పటి వరకు ఇంత చిన్న డబ్బాలండి, బీర్ అండ్ వైన్ షాప్ చెప్పుకోవాలి, పాన్ డబ్బాలాగా ఉండేవి, లైన్ ఉండేవి, వాళ్ళు కూడా ఇట్లా వెళ్ళి కొనుక్కునే వాళ్ళు. ఇప్పుడు యథేచ్ఛగా ఇట్లా వస్తున్నారు, ట్రాలీలు పట్టుకొని వేసేసుకొని వెళ్ళిపోతున్నారు సూపర్ మార్కెట్ లాగా. ఓవర్ నైట్ అంతా చేంజ్ వస్తే డౌట్లు రావా, ఏదో జరుగుతుంది ఇక్కడ అని. వీళ్ళు వెళ్ళి పాడు చేశారు ఆయన్ని కూడా. మహారాష్ట్రలో కూడా ఏదో చేద్దాం అనుకున్నారు, ఎందుకు వచ్చిన గొడవలని సర్దుకొని వెనక్కి వచ్చారు. ఏపీలో కూడా ఏదో చేద్దాం అనుకున్నారు, ఆ తోట చంద్రశేఖర్ ఆయన కూడా రిటర్న్ అయిపోయేసరికి అక్కడ కూడా ఏమీ లేదు. తెలంగాణలో ఢిల్లీకి వెళ్ళి ఏదో చేద్దాం అనుకున్నారు, కనీసం చాప కింద నీళ్ళ కొత్త బిజినెస్, అది తిప్పేసింది. వీళ్ళకి సుడి బాగాలేదు అంతే. అసలు విషయానికి వస్తే కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసినా కూడా లాస్ట్ కి ఇది కవిత దగ్గరికే వస్తుంది. కవితని 4 తంతే మా డాడీ మా అన్నయ్య అని చెప్పేస్తుంది అంతే. కేసీఆర్ కూడా వెళ్ళిపోతారు లోపలికి. అంతేనా? ఓకే, ఇది అండి వీటి విశ్లేషణ. ఢిల్లీ లిక్కర్ కేసు ఎలా ఉండబోతుంది అనేది వారికి ఉన్నటువంటి పరిజ్ఞానం ప్రకారం చెప్పారు. ఏం జరగబోతుందో చూద్దాం. ఇది ఈరోజు డిస్కషన్. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.